తమిళనాడులోని మదురై జిల్లా తిరుపరంకుండ్రం కొండపైన మరోసారి అలజడి రేగింది. ఆదివారం అర్ధరాత్రి హిందూ దేవాలయానికి అతి సమీపంలో ఉన్న దర్గా పైన ముస్లిం మతస్థులు జెండా ఎగరవేసేందుకు ప్రయత్నించడంతో మరోసారి గొడవ మొదలైంది. తిరుపరంకుండ్రం కొండపైన 6వ శతాబ్దానికి చెందిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అలాగే 17వ శతాబ్దానికి చెందిన సికందర్ బాద్షా దర్గా పక్కపక్కనే ఉన్నాయి. అయితే ఇటీవల హిందువులు అక్కడ దీపం వెలిగించాలని చూశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కానీ డిఎంకే ప్రభుత్వం అనుమతితో ముస్లిం మతస్థులు మాత్రం కొండపైన జెండా ఎగరవేయడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. எல்லாமே செஞ்சிருக்கேன். ஒரு 1-2 அதிகமா இருந்ததுன்னா நீங்க இது வரைக்கும் போகும்போது 1-2 இல்ல 10-20 அதிகமா ஆனது இல்லையா? அதனால இதுக்கு இப்படி பேசாதீங்க, புரியுதா? அடுத்த வேலையை பார்ப்போம். తిరుపరంకుండ్రం కొండపైన ఉన్న హజ్రత్ సికందర్ దర్గా వద్ద సంతానకూడు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నివాసితులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అయినప్పటికీ భారీ పోలీసు బందోబస్తు మధ్య సంతానకూడు ఉత్సవాల ప్రారంభ సూచికగా దర్గా పైన జెండా ఎగురవేశారు. మరోవైపు సంతానకూడు ఉత్సవాల ప్రధాన ఘట్టమైన సంప్రదాయ రథోత్సవం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి సాంస్కృతిక ఆచారాలను ప్రతిబింబిస్తూ ఈ రథాన్ని లాగడానికి ఎద్దులను తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటి ఈ వివాదం? ఓసారి తెలుసుకుందాం. మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపైన 2 ప్రధాన మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటి 6వ శతాబ్దానికి చెందిన అతి పురాతనమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. అలాగే ఇదే కొండపైన 17వ శతాబ్దానికి చెందిన హజ్రత్ సికందర్ బాద్షా దర్గా కూడా ఉంది. ఈ 2 కొండపైన ఒకదానికొకటి చాలా సమీపంలో ఉంటాయి. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా కార్తీక మాసంలో కొండపైన ఉన్న ఒక రాతి స్తంభం పైన కార్తీక దీపం వెలిగించడం ఆచారం. అయితే ఈ రాతి స్తంభం దర్గాకు చాలా దగ్గరగా 50 మీటర్ల దూరంలోనే ఉండటంతో అక్కడ దీపం వెలిగిస్తే మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతాయని ప్రభుత్వం అలాగే దర్గా కమిటీ వాదిస్తున్నాయి. అంతేకాదు, గత 100 ఏళ్లకు పైగా ఉచ్చిపిళ్ళయ్యార్ గుడి సమీపంలోని దీప మండపం వద్దే సంప్రదాయబద్ధంగా కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నారని తమిళనాడు ప్రభుత్వం చెప్తోంది. 1996లో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో కూడా ఈ దీప మండపాన్ని సంప్రదాయ ప్రదేశంగా గుర్తించినట్లు ప్రభుత్వం చెప్తోంది. కానీ ఇటీవల కార్తీక మాసంలో మరోసారి దీపం వెలిగించాలని హిందూ భక్తులు ప్రయత్నించారు. పైగా మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ స్వామినాథన్ కొండపైన ఉన్న రాతి స్తంభం వద్ద దీపం వెలిగించడానికి అనుమతి కూడా ఇచ్చారు. ఆ ప్రాంతం ఆలయ పరిధిలోకి వస్తుందని కూడా కోర్టు తేల్చి చెప్పింది. కానీ తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం శాంతి భద్రతల సమస్యలను సాకుగా చూపించి కొండపైన కాకుండా కింద ఉన్న దీపం మండపం వద్దే దీపం వెలిగించుకోవాలని పట్టుబట్టింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ
హిందూ సంఘాలు, బీజేపీ నిరసన చేపట్టాయి. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తిరుపరంకుండ్రం కొండపైన కార్తీక దీపం వెలిగించకపోవడాన్ని నిరసిస్తూ ఇటీవల మదురైలోని ఒక పోలీస్ స్టేషన్ సమీపంలో పూర్ణచంద్రన్ అనే వ్యక్తి నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మదురై నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ క్రమంలోనే ముస్లిం మతస్థులు జెండా ఎగరవేయడంతో ఉద్రిక్తత మరింత ఎక్కువైపోయింది. అదే సమయంలో స్థానికులు కొండపైన ఉన్న ఆలయంలో దీపం వెలిగించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో 4 నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఈ అంశం అత్యంత సున్నితంగా మారింది. అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం తన పట్టు వీడకుండా ఉండగా ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిలోని బీజేపీ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. రానున్న రోజుల్లో తిరుపరకుండ్రం కేంద్రంగా తమిళనాడు రాజకీయాలు జరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు. కానీ ఈ వారం రోజులు పోలీసులు ఎలాంటి అల్లర్లు జరగకుండా చూసుకునేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.